హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఆర్టీవీ భక్తి వ్యూయర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో నేను వచ్చేసాను ఈరోజు శ్రీ కిరణ్ శర్మ గారి దగ్గరికి. సో మరి ఈరోజు పండగ గురించి మరిన్ని విశేషాలు వింతలు వాటి గురించి ఇంకా స్పష్టంగా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈరోజు శ్రీరామనవమి. సో చాలా మందికి ఏంటంటే శ్రీరామనవమి అంటే అది ఒక రాముడి వారి పెళ్లి అని కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు, ఆయన పుట్టినరోజు అని కొంతమంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అసలు శ్రీరామనవమి అంటే ఏమిటి? మనకి 1,81,47,000 సంవత్సరాలకి పూర్వం రాముల వారు జన్మించిన రోజు. సో ఇది చైత్ర శుద్ధ నవమి. ఈ చైత్ర శుద్ధ నవమి రోజు స్వామివారి పుట్టినరోజు మాత్రమే. 12 గంటల 2 నిమిషాలకు ఆయన పుట్టారు. మధ్యాహ్నం పూట పునర్వసు నక్షత్రంలో పుట్టారు. ఇది మనకి వాల్మీకి పురాణంలో స్పష్టంగా రాయబడింది. సో మీరు స్పష్టంగా చూడవచ్చును. ఏది కూడా మనకి ఏదో నోటికి వచ్చినలా చెప్పేటువంటి విషయాలు కావు. ధార్మికమైనటువంటి సనాతన ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో చూపించింది. భగవంతుని చూపించగలమా అని అడిగితే ఆయనే చూపిస్తే మిగతా వాళ్ళు బతికే అవకాశం కష్టం. సో అప్పుడు నీ ఉనికే ఉంటుంది. రాముడే మానవుడిగా పుట్టినటువంటి తత్వాన్ని బోధించాడు మనకు. ఆయన మానవుడిగా అవతరించినటువంటి ధర్మ ప్రభువు. అందుకే అంటారు రామో విగ్రహాన్ ధర్మ. కాబట్టి ధర్మానికి ప్రతిరూపం రాముడు. కాబట్టి ఆయన నడయాడినటువంటి నడవడిత మనము ఆయన అనుసరించేటువంటి మార్గాన్ని సూచించుకోవాలి. సరే ఆయనలా కాకపోయినా కనీసం ఆయనలో 1% అయినా సరే అని మనం కనుక ఆయన ఫాలో అయితే మన జీవితం చరితార్థమవుతుంది, ఆనందమయ జీవనాన్ని పొందుకోవచ్చు. కాబట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఈరోజు జన్మదినోత్సవమా కళ్యాణోత్సవం అని అడిగితే జన్మదినోత్సవం మాత్రమే, కళ్యాణోత్సవం కాదు. ఎందుకు కాదు అని అడిగితే మరి ఈ కళ్యాణోత్సవం ఎలా మారింది? అసలు అయోధ్య నుంచి మొదలు పెడితే భద్రాద్రి రామాలయం నుంచి ఒంటిమిట్ట రామాలయంలో వరకు కూడా ఈ యొక్క అయోధ్య రాముణ్ణి అంటే బాలరాముడు గారు జన్మించే స్థలంలో కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు అంగరంగ వైభవంగా. సో అటువంటిది ఈ జన్మదిన మహోత్సవం కాస్త కళ్యాణ మహోత్సవంగా ఎందుకు మారింది అనేటువంటి ప్రశ్నలు చూసినప్పుడు ఈ సీతమ్మ వారి యొక్క తన యొక్క స్వయం అనుగ్రహాన్ని పొందుకోవడానికి, అంటే తనకు తానుగా స్వామిని విడిచి ఉండలేక తన కళ్యాణ మహోత్సవాన్ని స్వామివారి జన్మదినోత్సవంతో కలుపుకొని చేసినట్టుగా మనకి ఆధారాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ అమ్మవారి యొక్క తన యొక్క అనుగ్రహం తానుగా అనుకునే విధానం. కాబట్టి ఈ రామనవమి రోజునే తన కళ్యాణోత్సవం జరగడానికి పూనుకున్నటువంటి మహా సంపూర్ణమైనటువంటి కళ్యాణ మహోత్సవంగా ఈ రామనవమి ఈ విధంగా అంటే ఈ రకమైనటువంటి భావనతో కళ్యాణోత్సవంగా అంటే రామ కళ్యాణంగా మారిపోయిందనే విషయం తప్ప ఈరోజు నిజం చెప్పాలంటే రాముల వారి జన్మదినోత్సవం మాత్రమే. పునర్వసు నక్షత్రంలో స్వామివారి కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి మహనీయుడు. అటువంటి జన్మదినోత్సవం జరుపుకోవడం, అలాగే అమ్మవారి అనుగ్రహంతో మన కళ్యాణోత్సవ పాలు పంచుకోవడం మన పూర్వజన్మ సుకృతం. వీధి వీధిన ప్రతి వాడలో ప్రతి వీధిలో ఈ రోజున రామనామ జపం తప్ప ఇంకొకటి కనపడదు, మనకు వినపడదు. అటువంటి విశేషమైనది. అంటే ఇక్కడ ఏ కులానికో ఒక మతానికో కాదు. ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయంలో మీకు అన్ని కులాల వారు, అంటే ముఖ్యంగా ముస్లిం చాలా మంది అక్కడికి వచ్చేసి స్వామివారి సన్నిధిలో తలంబ్రాలు తీసుకొస్తారు, పూజలు చేస్తారు. అంటే కొద్దిమంది మత ఛాందసవాదులు ఉండొచ్చు, కానీ ఆ రాముణ్ణి కొలవని వాళ్ళు అనేది ఎవరు లేరు. కాబట్టి మనం అందరం కూడా ఈ రామనవమి రోజున ఆ సీతారాముల వారి సందర్శన, ఆ సీతారాముల వారి నామస్మరణ మనకి విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆనందం మీ అందరూ కూడా పాలు పంచుకొని శుభాశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. గురువు గారు, మామూలుగా మనకి రాముడి వారికి ఆయన ఒక్కరే, ఆయనకి మళ్ళీ అక్క తమ్ముడు వాళ్ళ లేరు అని కొంతమంది, కానీ స్పష్టంగా ఆయనకు ఒక అక్క ఉన్నారని అని కొంతమంది కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం కొన్ని ఇంటర్వ్యూస్ లో ఇలా గురువు గారు పూజారులు చెప్పడం, మాస్టర్లు చెప్పడం జరిగింది. సో నిజంగా అక్క గారు ఉన్నారు ఆయనకి? ఉంటే ఆయన పేరు ఏంటి? రాముల వారికి ఎక్కడ కూడా సోదరి ఎవరు లేరండి. అదంతా కూడా మీకు అభూత కల్పనని తప్ప ఎక్కడ లేదు. కొన్ని పురాణాలలో కొన్ని కథల్ని చెప్పారు తప్ప అక్కడ నిజంగా వాడు పుట్టింది స్పష్టంగా చెప్పబడింది. 4 పుత్రులు, ఆ 3 తల్లులకి పుట్టిన 4 రామలక్ష్మణులు. అంటే అందరూ అనుకుంటారు రామలక్ష్మణులు ఒకళ్ళకి పుట్టారనుకుంటారు. కాదండి, రామలక్ష్మణులు వేరు తల్లుల పిల్లలు వాడు. అంటే ఒక రకంగా చిన్నమ్మ కొడుకు లక్ష్మణుడు. ఇక్కడ ఈయనకు మాత్రం భరతుడే సొంత తమ్ముడు. సో కాబట్టి ఈ విషయం చాలా మందికి తెలియదు ఆ విషయంలో. కాబట్టి ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు మాత్రమే తప్ప ఆ దశరథ మహారాజుకి ఇంకెవరు కూడా పుత్రికలు లేరన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి మీరంతా కూడా అది అబద్ధమే. పుకిటి పురాణాలు అంటే పిల్లల కోసం చెప్పేటువంటి కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని కథల్ని మనము పిల్లలకి ఈజీగా అర్థం అవడానికి రాముల వారు అక్కలాగా ఉండాలి నువ్వు అనేటువంటి భావనతో, అంటే ఒక ఆడపిల్లని ఎలా చూసుకోవాలి నువ్వు అనేటువంటి భావనతో కొన్ని పురాణాల కథలకి కలిసి ఉండదు తప్ప ఇక్కడ నిజంగా చెప్పాలంటే శాస్త్రంలో మీకు ఎట్టి పరిస్థితుల్లో శ్రీమద్ రామాయణంలో అంటే వాల్మీకి రామాయణంలో మీకు 4 సోదరులే తప్ప వారికి ఎటువంటి సోదరి మనం లేరన్న విషయాన్ని గుర్తించండి. అదంతా కూడా పుకిటి పురాణాలు మాత్రమే. ఏదో
పిల్లల కోసం వాళ్ళ యొక్క కథలు మేలు కోసం చెప్పుకోవడానికి కథలు అంతే. చెప్పబడినంత వరకు. అంటే ఇలా ఉండాలి, రాముడు అక్కలా ఉండాలంటే ఓ రాముడికి అక్క ఉందా, నేను ఆయన ఎంత రాముడికి బాగున్నారో వాళ్ళ అక్కలాగా మనం కూడా అంతే ఉండాలి. తప్ప అక్కడ నిజంగా చెప్పడానికి రామాయణంలో ఎటువంటి సోదరి మనులు లేరు, సోదరులు మాత్రమే ఉన్నారు. ఉంటే మీకు ఈ పాటికి కథల్లో బయటకు వచ్చేది కదా. మీకు కూడా శ్రీరామరాజ్యం సినిమా చూసి ఉన్నారు, అవును. అంతకుముందు సంపూర్ణ రామాయణం చూశారు. Yes. ఇన్ని కథల్లో లేనటువంటి అక్క చెల్లెలు ఇక్కడ ఎక్కడ వచ్చారు. కాబట్టి అంతా కూడా కేవలం కొంతమంది మరి నిజంగానే ఉందనే విషయం వస్తే మరి వాల్మీకి రామాయణం దగ్గర ఇప్పటికి కూడా ఉంది. సో కాబట్టి ముల్ల రామాయణంలో కానీ, వాల్మీకి రామాయణంలో కానీ, ఇతరులు రాసినటువంటి రామాయణంలో కానీ, ఎటువంటి సుందరకాండలో కానీ ఎటువంటి ప్రస్తావన లేదు. అంత కూడా అబద్ధం, అలాంటిదే లేదు. అవును. పురాణాల ప్రకారంగా లక్ష్మణుడు గారు ఒక అవతారం ఎత్తారు. ఏ అవతారం? శేషశల్పమైనది. శేషుడే ఆయన. లక్ష్మణుడు మరో రూపం శేషుడే. అంటే శ్రీమన్నారాయణుడికి సదా తను అంటి పెట్టుకునే వాడే సేవకుడు. శ్రీమన్నారాయణుడి యొక్క శేషతల్పమే లక్ష్మణుడి యొక్క ప్రతిరూపం. ఇది మీకు నిజంగా చాలా మంచి ప్రశ్నలు. పిల్లలకు కూడా ఈ విషయం తెలియకుండా చాలా మంది తెలియదు. అసలు లక్ష్మణుడు, రాముడు, సీతమ్మవారు అంటే సీతమ్మవారు లక్ష్మీదేవిగా, శేషవాహనం వాడు శ్రీమన్నారాయణుడిగా, శేషతల్పమే ఈ లక్ష్మణుడిగా అవతారంగా చెప్పబడింది. నిజంగా రామాయణంలో రామచంద్రుల వారి యొక్క ఈ యొక్క అవతార సమాప్తి అంటే మరణం అని చెప్పడానికి ఉండదు, అక్కడ మాట వాడడానికి లేదు. అవతార సమాప్తి లక్ష్మీదేవి అంటే సీతమ్మ వారి అవతార సమాప్తి కూడా లక్ష్మణుడికి ముందే తెలుసు. వీళ్ళిద్దరికంటే ముందు లక్ష్మణుడికి తెలుసు, పలానా చోట నా తల్లి ఇప్పుడు పరివర్తనం అంటే తనక పరిసమాప్తి అవ్వబోతోంది అని చెప్పి. తర్వాత రాముడు పరిసమాప్తం అవుతుందని విషయం తెలిసినప్పుడు చాలా బాధపడతారు. అందుకే ముందుగా సీతమ్మ వారు, తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోయి అక్కడ సిద్ధంగా ఉంటారు, వైకుంఠంలో సిద్ధంగా ఉంటారు. లక్ష్మీదేవి భర్త సేవ చేయడానికి సిద్ధంగా ఉండడం, లక్ష్మణుడు తన అన్న కోసం అన్ని సపర్యల కోసం సిద్ధంగా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే సీతాదేవి ముందుగా వెళ్ళినప్పుడు తర్వాత లక్ష్మణ స్వామి పరిసమాప్తం అవ్వడం, తర్వాత వీళ్ళు రాముల వారు వైకుంఠధామాన్ని చేరుకుంటారు. ఇది రామాయణంలో స్పష్టంగా చెప్పబడింది. చాలా మందికి ఏమంటారంటే మరి వాల్మీకి రాముల వారి టైంలో కంటే ముందు అంటారు, మరి రాముల వారి టైం తర్వాత రాశారు కదా ఇది, మరి ఎలా రాశారు ఇది అని చెప్తే డౌట్ ఉంటుంది. అంటే ముందుగా రాశారు అంటే మీకు ఒక సినిమా వచ్చింది, టైమ్ స్టెల్లర్ అనే సినిమా సంథింగ్ వచ్చింది, టైమ్ స్టెల్లర్ సంథింగ్ సినిమా మనకి. అంటే వాళ్ళు టైంలో ముందుకు వెళ్ళిపోతారు, ముందుకు వెళ్ళిపోయి తన కూతురు కోసం ఒక స్టోరీ ఇంగ్లీష్ సినిమా ఉంది అది. సో అలా మనకి ఈ టైమ్ స్టెల్లర్ అటువంటి అంటే కాలంలోకి వెళ్ళిపోవడం అటువంటి. అలాగే మనకి సినిమా చెప్పింది అదే, వాల్మీకి కూడా తన యొక్క ఉనికిని ఇక్కడ ఉంచి ముందుకు వెళ్ళిపోయాడు. అంటే టైం బీగ్ లో ముందుకు వెళ్ళిపోయి, ముందు తరానికి వెళ్ళిపోయి, ముందు కాలంలోకి వెళ్ళిపోయి జరిగిందంతా చూసి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ వినాయకుడితో చెప్పాడు, వినాయకుడు నువ్వు రాయి రామాయణాన్ని ఇవన్నీ కూడా చెప్పేసి 18 కూడా రాయించారు. అంటే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి అంతరిక్షంలో కన్నా అంతరిక్షంలో కన్నా అంతకి మించి ప్రయాణం చేసిన వాళ్ళు మన ఋషులు. కాబట్టి ఈ టైమ్ స్టార్ అటువంటి ఇంగ్లీష్ సినిమాలు కూడా మన పురాణాలని వాళ్ళు తీసుకొని చెప్పారు తప్ప వాళ్ళు ప్రత్యేకంగా మనకు మించినటువంటి శక్తి వాళ్ళకి లేదనే విషయం వాస్తవం. సో ఇంకోటి మనం ఇప్పుడు అంతరిక్షంలో వెళ్తున్నాం అంటాం. ఇప్పుడు మనకి భూర్భువ సువర్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట మీరు ఇప్పుడు వినలే, మీ ముత్తాత గారు కూడా ఈ మాట విన్నారు. నేను చెప్పిన పదం భూర్భువ సువర్లోకం అంటే 7 లోకాలు ఉన్నాయి మనకి అని చెప్పేసి. 7 లోకాలు అని చెప్తే మేము చెప్తున్నాం నువ్వు అనుకున్నటువంటిదే అంతరిక్షము, ఆ పైన అంతరిక్షము, సూర్యమండలానికి వెళ్ళిపోయినావు. ఇప్పుడు చంద్రమండలానికి వెళ్ళావు, అంగారకుడికి వెళ్ళావు, సూర్యమండలం కూడా మన ఆదిత్య సూర్యమండలం తిరుగుతోంది ఇప్పుడు ఆర్బిట్ లో. అంటే ఏమిటి 3 మండలాలు నువ్వు వెళ్ళిపోయావు. ఈ 3 మండలాలు ఉన్నాయని ఎప్పుడు చెప్పాము. ఈ 3 మండలాలు కాకుండా ఇంకా 7 ఉన్నాయిరా బాబు, ఆ పైన ఉన్నాయి, అమ్మవారి లోకం అంతిమంలో పైన ఉంటుంది అని చెప్తున్న విషయం. కాబట్టి మనం ఈ టైం కంటే కూడా ఇంకా పైకి ఉన్నాం. మనం ఈ జ్యోతిష్యంలో ఉన్నటువంటి విశేషం అదే, మన యొక్క ఉనికిని ఇంకా ఇంకా తెలుసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు మన యొక్క జ్యోతిష్ శాస్త్రంలో నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి. అది సనాతన ధర్మంలో చాలా. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పోతూ పోతూ మన యొక్క గ్రంథాలని తగలబెట్టింది, మన యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసింది కేవలం మన విజ్ఞాన సంపదని నాశనం చేయడం కోసమే. అప్పుడే ఆ విజ్ఞాన సంపద నాశనం అవ్వడిన తర్వాతనే మన వాళ్ళు కొంతమంది కుహాన పండితులందరూ కూడా రాముడు లేడు, ఎవరు లేరు అని చెప్పేసి, సనాతన ధర్మం అని చెప్పేసి, సనాతన ధర్మాన్ని ముట్టడిస్తాము, మూలాలు తీసేస్తామని చెప్పేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు చాలా మంది వచ్చారు. అటువంటి గ్రామ సింహాలు మేము బాగా చూసాం. మొఘల్లాంటి వాళ్ళే మన హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ ఏమాత్రం కూడా కించిత్ పెకిలించేటువంటి స్థాయికి వాళ్ళకి లేదు. కాబట్టి ఇప్పటికీ కానీ ఇంకా 1,00,000 సంవత్సరాలు కానీ 4,50,000 సంవత్సరాల తర్వాత కూడా ఈ సనాతన ధర్మం పరిడవిల్లుతుంది, దానికి సందేహం లేదు. సో సీతారాముడు గారు, లక్ష్మణ్ గారు అరణ్యవాసం చేశారు. ఆ అడవి పేరు ఏంటి? ఒకటేంటంటే అడవి మొత్తం కూడా చాలా ఉంది. దండకారణ్యం నుంచి మొదలు పెడితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అరణ్యం ఉంది. ముఖ్యంగా ఆయన చేరుకున్నటువంటి ఈ యొక్క రావణ సంహారంతో కూడా దండకారణ్యం జరిగింది. అది పూర్తిగా దండకారణ్యం. మీరు అనుకున్నటువంటి అమెజాన్ లాంటి ఫారెస్ట్లే మనకి భారతదేశంలో దండకారణ్యం. ఒక రకంగా చెప్పాలంటే నల్లమల్ల అడవుల నుంచి మొదలుపెట్టి దండకారణ్యం వరకు వెళ్ళినటువంటిది. అంటే ఆయన ఇక్కడి నుంచి దక్షిణ ప్రాంతం నుంచి మొదలు పెడితే పశ్చిమ ఆగ్నేయం వరకు తిరిగారు ఆయన. దాని మొత్తం కూడా దండకారణ్యంగా చెప్పబడతాడు. ఈ దండకారణ్యంలోనే ఆయన ఇక సంహారం జరిగిందన్న విషయం స్పష్టంగా చెప్తోంది.
రాముడు వారు ఈ నక్షత్రాన పుట్టినారు. పునర్వసు నక్షత్రం అందరికీ ఇప్పుడు పిల్లలకు కూడా తెలుసు కదమ్మా. పునర్వసు నక్షత్రంలో ఆయన పుట్టిన మధ్యాహ్నం 12:02 ఆయన జననం జరిగింది. ఆ ముహూర్తాన్ని వీళ్ళందరూ కూడా కళ్యాణోత్సవం జరుపుకుంటారు. పునర్వసు నక్షత్రం, కర్కాటక రాశి, కర్కాటక లగ్నం కూడా అయింది. సో ఆయన పుట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు, మీరు అనుకుంటారు చాలా మంది, ఏమో కిరణ్ శర్మ లాంటి వాళ్ళు జాతకాలు బాగున్నాయి అన్నారు. పంచమంలో గురుడు అన్నాడు, ఉచ్చస్థితిలో గురుడు అన్నాడు, మకరంలో కుజుడు అన్నాడు, మరి తులలో శని అన్నాడు, మేషంలో మనకి రవి అన్నాడు. మరి ఇన్ని గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు నాకేంటంటే జాతకం ఇలా ఉంది అని అడిగితే దానికి సమాధానం, రాముల వారు జననం అయినప్పుడు దాదాపుగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో, 2 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నటువంటి స్థితి. అంటే మరి అటువంటి రాముల వారి జాతకం బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అరణ్యవాసం ఎందుకు చేశాడు? సీతాదేవిని ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు అవమానాలు పడ్డాడు? అంటే ఈ ఇబ్బందులు మీరు అనుకుంటున్నారు, ఇబ్బందుల పట్ల ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. బాధ్యతలను నిర్వర్తించడం కోసం ఆయనకి గ్రహాలని ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఎక్కడ ఓడిపోయాడు రాముడు? ప్రతి చోట రాముడు నెగ్గినవాడే, అమ్మవారి మనసులో నెగ్గినవాడే, తమ్ముడి మనసు నెగ్గినవాడే, తండ్రి మనస్సు నెగ్గినవాడు, ముగ్గురు తల్లుల మనసు నెగ్గినవాడు. చాలా మంది అనుకుంటారు సౌమిత్రికి ఈయన ఇష్టకూడదు అనుకుంటారు. కాదు, ఈ కైకేయికి ఇష్టమైన కుమారుడు. ఆ కైకేయిని అడవిలో పాలు చేసింది. కానీ కైకేయి మనసు కూడా తీసుకున్నటువంటి వ్యక్తి రాముల వారు. అంటే ఎక్కడ ఓడిపోయాడు ఆయన? అంటే ఈ ఉచ్చస్థితి అంటే ఏమిటి? ప్రతి వ్యక్తిలో నిలబడడం. ఇప్పుడు ఇందాక మీకు ప్రారంభం చెప్పాను, 1,84,47,000 1,81,47,000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ రాముల వారి నామం ఉచ్చరించబడుతుందంటే ఆలోచించండి. శ్రీమన్నారాయణ కొంతమంది అంటారు, విష్ణు అని కొంతమంది అంటారు, కానీ రామ అన్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి అటువంటి రామనామము మనం పలుకుతున్నటువంటి ప్రతి నామము రామనామంలో, ఇప్పుడు మీకు సహస్రనామాలు చెప్పబడుతుంది. విష్ణు సహస్రనామంలో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ఈ 2 అక్షరాలు మనం చదివితే విష్ణు సహస్రం మొత్తం చదివినంత లెక్క. అటువంటి నామం ఇది. రామ అనే నామము నీ చుట్టూనటువంటి ఒక ఆర్బిట్ని క్రియేట్ చేస్తుంది. రామ అనే శబ్దము నీ చుట్టూనటువంటి ఆర్బిట్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మీరు ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి, మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ ఉన్నప్పుడు ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా ఆ రాముల వారి దివ్య నామాన్ని స్మరణ చేయండి. రామ అనుకోండి, మీరు అని చూడండి, అవ్వకపోతే నేను అడగండి. ఆ రామ అనే శబ్దం 5 నిమిషాలు కనుక మనం పాలన చేయగలిగితే ఏం అక్కర్లేదు. శ్రీరామ రామ రామేతి లేదా రామ 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 రామ, ఈ మాటని, ఈ పదాన్ని వాడండి. మీ మనసు శరీరం చాలా సాంత్వన చేకూరుతుంది, స్వస్థతగా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది నిజం. వాల్మీకి భగవద్గీత రాయమని ఎవరు చెప్పారు? ఒకటంటే ఎవరు అతను చెప్పింది కాదు, అతనికి విష్ణుమూర్తి చెప్పారు అని మనం విన్నాము. విష్ణుమూర్తి యొక్క అంశలోనే ఆయన చెప్పినటువంటి విధానం. నేను చేయబోయేటువంటి ప్రతి పనిని కూడా నువ్వు ఇది విధంగా 18 పురాణాలుగా, అంటే 18 పురాణాలు చెప్పలేనా, కొన్ని పురాణాలుగా ఇది భవిష్యత్ తరాలకు అందజేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని ముందే తెలుసుకుంటారు కదా. ఇప్పుడు జరగబోయేటువంటి విషయం తెలుపుకుంటుంది వాళ్ళకి. కాబట్టి ఇది మానవాళికి అందగలిగే వ్యక్తిత్వాన్ని శ్రీరాముల వారే, విష్ణుమూర్తుల వారే ఆయనకి పూర్తిగా అనుమతించిన విధానం, అంటే ఆదేశానుసారం ఇచ్చినటువంటి విధానంతో ఆయన 18 పురాణాలు కూడా రాసినటువంటిగా స్పష్టంగా చెప్పబడుతుంది. విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారము. అందుకే మార్కండేయ వాచ, మార్కండేయుడు చెప్తున్నాడని, సనాతనుడు చెప్తున్నాడని, సూత మహర్షి చెప్పాడని, ఇలా అనేక మంది ఒక్కళ్ళు కాదు ఇక్కడ. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్గా తప్పు అంటే రిలేటెడే, బట్ యూ కెన్ ఫీల్ అన్రిలేటెడ్ అనుకోవద్దు. రాజ్యాంగ రాష్ట్రం ఎవరు అంటే ఎవరు చెప్తారు? నో, సంథింగ్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్, దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు. ఈజ్ ద వన్ ఆఫ్ ది ఒక పొజిషన్ కి చైర్మన్ అంతే. ఆయన 1 పార్ట్. 280 మందిలో 280 రాసినటువంటి రాజ్యాంగంలో ఆయన ఒక సభ్యుడు మాత్రమే. ఒక 27 అదే అందుకే అదే జాతకంలో వచ్చేస్తుంది. బట్ అసలు రాజ్యాంగానికి చైర్మన్ ఎవరు అనుకుంటున్నారు? రాజ్యాంగానికి చాలా మంది లేదు. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ దానికి. బట్ ఇది చైర్మన్ ఆఫ్ ది రాజేంద్ర ప్రసాద్ గారు. మరి ఎందుకు ఆయన పేరు రాలేదు అంటే ఆ యోగంలో అక్కడ వీళ్ళందరూ కూడా ఇతనిని, అంబేద్కర్ గారిని ఏకగ్రీయంగా నువ్వు చదువుకున్నవాడు అని చెప్పేసి అతనిని ముందు పెట్టడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి ఒక రకమైనటువంటి బలహీన వర్గం నుంచి వచ్చాడని చెప్పేసి అందరూ అతన్ని మనం బలహీనంగా ఉంచొద్దు, అతన్ని ఉత్తమ స్థాయి తీసుకెళ్ళని చెప్పేసి భావంతో అందరూ కూడా అతని పేరు ఉచ్చరించారు. దానివల్ల పేరు వచ్చింది. బట్ ఈజ్ నాట్ ఓన్లీ పర్సన్ టు ద చైర్మన్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ అంబేద్కర్ ఈజ్ నాట్ రాజ్యాంగవేత్త. రాజ్యాంగంలో రాసిన వారు ఒక సభ్యుడు. అతను 280 మందిలో అతను ఒక సభ్యుడు మాత్రమే. అందులో ఒకదానికి చైర్మన్ ఆయన. రాజ్యాంగ రచయితల కమిటీకి కాదు. బట్ సో మెనీ హ్యావ్ నో ఐడియా, జస్ట్ గో అండ్ సర్చ్ ఇన్ యువర్ బుక్స్. సరే, అంటే ఇలాగే అక్కడ కూడా భగవంతులలో కూడా అందరు కలిసి ఒక్కొక్క పదాన్ని, అంటే సూత మహర్షి ఒక రకంగా, ఇప్పుడు ఎట్లాగైతే రాజ్యాంగం రాసుకున్నామో సూత మహర్షి ఒకళ్ళు, శౌనకాది మునులు ఒకళ్ళు, అలాగే కొంతమంది వాల్మీకి మహాముని, వీళ్ళందరూ కూడా కలిసినటువంటి ఒక అనేక రకాల సంకలన పురాణమే ఇది. బట్ ఆ బాధ్యతని
వాల్మీకి గారికి అప్పగించారు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క పురాణాన్ని, శివపార్వతుల పురాణాన్ని, శివపురాణం అనుకోండి, ఇతర పద్మ పురాణం కానివ్వండి, మార్కండేయ పురాణం, ఇవన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాన్ని కూడా ఒకళ్ళ చేత లిఖిస్తే బందని చెప్పేసి ఆ బుక్ను అతన్ని హ్యాండ్ చేసి నువ్వు రాయమని చెప్పారు. ఇది విష్ణుమూర్తి యొక్క ఆదేశానుసారం జరిగింది ఆ విషయం. అది కూడా వరం, ఆదేశానికి వరం. అది అంత వరాన్ని పొందినవాడు ఇంత గొప్పవాడు. ఇప్పుడు ఆయన యాక్చువల్లీ చెప్పాలంటే కిరాతకుడు వాల్మీకి. అంటే మాంసభక్షణ చేస్తూ, మద్యపాన చేస్తూ అందరిని చంపుతున్నటువంటి వ్యక్తి, దొంగతనాలు చేయడం, అందరిని చంపడం లాంటి వ్యక్తి, ఒక దోపిడీ దొంగ. అటువంటి వ్యక్తి తను పూర్తిగా ఒక మునిగా మారిడు, ఒక స్థాయిలో మునిగా ఉన్నటువంటి వ్యక్తి. వాల్మీకి ఎలా మారంటే ఒక దగ్గర తను నేను ఇది కాదు, నేను నా యొక్క ఈ యొక్క తత్వం నాది వేరే అని చెప్పేసి తనకు తాను క్రియేట్ చేసుకొని తన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తన చుట్టూ కూడా పుట్ట పెరిగింది. ఒక పాముల పుట్టలాగా పుట్ట పెరిగిపోయింది. ఎంత అంటే 7 పర్వతాల సమానంగా పెరిగిపోయింది ఆ పుట్ట. అంత పెద్ద పుట్ట పెరిగిపోయిన తర్వాత ఆయన ధ్యానం నుంచి బయటకు రావట్లేడు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చేసి ఇప్పుడు నువ్వు నీ యొక్క తపస్సు ఫలించింది, నువ్వు కారజన్ముడు ఇప్పుడు అని చెప్పేసి తన యొక్క కిరాతత్వాన్ని పరిపూర్ణం చేసి తను అనుభవించాడు. కిరాతత్వాన్ని, తన గత జన్మ పాపాన్ని అనుభవించాడు. ఇప్పుడు తన పుణ్యాన్ని పొందుకొని వాల్మీకిగా మారాడు. అంటే వాల్మీకి గారి అతను వ్యాస మహర్షిగా తను ఉన్నటువంటి అనేక రచనలు పద్ధతి రాయడం జరిగింది. అది విష్ణుమూర్తి యొక్క ప్రధానంగా ఆదేశం జరిగింది అనమాట. రాముడి గారి జన్మం ఎలా జరిగింది, ఎక్కడ పుట్టారు? అంటే సూర్యవంశ పాలకుడైన సూర్యుని యొక్క వరము చేతనే రామ లక్ష్మణ భరతశత్రులు నలుగురు జన్మించారు. రామ లక్ష్మణ భరతశత్రులు నలుగురు సూర్యవంశంతో. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మళ్ళీ మీకు. చాలా మంది అనుకుంటే అంటే మన అన్ని కూడా రిలేటెడ్, మనకి ఏది అన్రిలేటెడ్ ఉండదు మనకి. ఇప్పుడు చాలా మంది వచ్చేసి మనకి మొదటి భార్యకి సంతానం అయిన తర్వాత ఇంకో భార్యను చేసుకుంటే మొదటి భార్యకి సంతానం ఉన్నవాళ్ళు రెండో అమ్మాయిని వివాహం చేసుకుంటే రెండో ఆవిడ ధర్మపత్ని కాదు, ధర్మపత్ని అవ్వదు. మొదటి భార్యకు సంతానము లేక మొదటి భార్య యొక్క అనుమతిని మరియు ఆ భార్య యొక్క తల్లిదండ్రులు అత్తమామల అనుమతి తీసుకొని రెండో ఆవిడని చేసుకోవాలి. అప్పుడు ఈవిడ ధర్మపత్ని అవుతుంది. ఈవిడ ధర్మపత్ని, సెకండ్ కూడా ధర్మపత్ని. ఇక్కడ రెండో వాడు కూడా సంతానం అవ్వలేదు. మళ్ళీ ఇతను వెళ్ళి మళ్ళీ జనక మహారాజు గారికి అనుజ్ఞ తీసుకొని వారి యొక్క ఆదేశానుసారం మన సీతమ్మ వారి యొక్క సౌమిత్రి గారి తండ్రి గారి యొక్క ఆజ్ఞ తీసుకొని దశరథుల వారు మళ్ళీ మూడో వాడు చేసుకున్నాడు. అంటే సుమిత్రి, కైకేయి మరియు ముగ్గురిని కూడా తను వివాహం చేసుకోవడం జరిగింది. సో ఈ ముగ్గురు వివాహం చేసుకున్న ధర్మపత్ని ఎలా అవుతారంటే ముగ్గురు కూడా ధర్మపత్ని అయినారు. మరి అదే మనం ఇప్పుడు కలియుగంలో మన దరిద్రము దౌర్భాగ్యం ఏంటంటే ఒక భార్యకు సంతానం అయిన తర్వాత రెండో ఆవిడ చేసుకోవడం, ఆ రెండో ఆవిడ తర్వాత మూడో ఆవిడ తీసుకోవడం, అక్రమమైనటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగిన విషయాలు, తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఇది ధర్మం కాదు, ఇది అధర్మమే. ఈ కలియుగంలో మరి కలి ప్రభావం ఎవరిది? విష్ణుమూర్తిదే. నువ్వు కలి ప్రభావం ఇది పరీక్షిస్తున్నాడు. అంటే ఒక 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు మీకు, దాన్ని రాస్తే ఇంటర్మీడియట్కి, అలా 1వ తరగతి నుంచి నువ్వు పాస్ అవుతుంటే నీ డిగ్రీకి వెళ్ళి నీ యొక్క జీవిత ప్రయోజనాన్ని, ధనదాన్ని పొందుకుంటున్నావు. జీవితంలో కూడా అంతే. భగవంతుడికి ఒక పరీక్ష పెడతాడు. ఒక అందమైన అమ్మాయిని ఒక మంచి భార్యగా ఇస్తాడు. అక్కడ పక్కనే ఇంకొక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యక్తిత్వమైన అమ్మాయిని ఇస్తాడు. అంటే నిన్ను మోహించడానికి ఇస్తాడు. ఇంకొక దగ్గర వికారాన్ని ఇస్తాడు, ఇంకొక దగ్గర మరొక కోరికను కలిగిస్తాడు. ఇలా కలిగినప్పుడు ఎక్కడ నువ్వు పాస్ అవుతున్నావు? అంటే ధర్మపత్ని దగ్గర అయిపోయినావు అనుకో, ఎస్ యు ఆర్ గ్రేట్, నీకు మోక్షమే ప్రాప్తి. అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రతి ఒక్క దాంతో తిరుగుతాను, ప్రతి ఒక్కడితో నేను తిరుగుతాను అన్నప్పుడు నీకు మోక్షం ఎందుకు వస్తుంది? మళ్ళీ పునరుజ్జీవనం జరుగుతుంది. నువ్వు కుక్కగా పుడతావా, పందిగా పుడతావా అనే విషయం భగవంతుని ఆగ్రహం, ఇంకా ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుకొని. కాబట్టి మానవ జన్మలో మనము ధర్మం అనేది పాటించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సూర్యవంశంలోనే దశరథ మహారాజు యొక్క తపస్సు వల్ల సూర్యుడు ప్రత్యక్షమై వారికి ప్రసాదం ఇవ్వడం, ఒక రకమైనటువంటి పాయసాన్ని ఇవ్వడం వల్ల ఆయన తీసుకొచ్చేసి ముగ్గురు భార్యలకి ఇవ్వడం వల్ల ఆ ముగ్గురికి ఈ నలుగురు జన్మించినటువంటి వాస్తవమైనటువంటి దృశ్యం అది. సో కాబట్టి మీరందరూ కూడా సూర్యుని యొక్క ప్రభావము, వర ప్రభావము చేతనే ఈ నలుగురు జననం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. మామూలుగా మనము ఎవరికైనా మాట్లాడుతున్నప్పుడు రాముడి లాగా ధర్మం ఉండాలి, రాముడి లాగా సహాయం ఉండాలిరా అంటారు. రాముడి గారికి నిజంగా ధర్మం కోసం భార్యను కూడా తల్లిని కూడా పక్కన పెట్టి ధర్మం కోసం పోరాడతారు. దాని గురించి మీరు ఒకటే ఏంటంటే మానవ రూపంలో ఉన్నటువంటి ధర్మ ప్రభు ఆయన. అంటే మానవ రూపంలో మనకి కావాల్సిన ధర్మ రూపంలో ఇచ్చినటువంటి ఇందాక చెప్పిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. ఒక భార్య, ఒకే బాణం, ఒకే మాట. ఇచ్చిన మాటని తప్పకుండా నెరవేర్చడం. ఒక సాయం చేస్తాను, ప్రాణం పైన సహాయం చేయటం తత్వం. అందుకే శిబి చక్రవర్తి, అలాగే మన కర్ణుడు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇటువంటి తత్వం, నువ్వు ఒక సాయం చేయాలనుకున్నావు, తప్పకుండా నీ ప్రాణం పైన సహాయం చేయి. ఒకే భార్యను చూడాలి, ఆ భార్యతోనే నువ్వు పూర్తి స్థాయి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. తల్లిదండ్రులని సంపూర్ణంగా సేవించాలి. ప్రతి తత్వం, సోదరుని ఎలా చూడాలి, భార్యని ఎలా చూడాలి, ఎవరిని, ప్రజల్ని ఎలా కనుగొనాలి, కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అనుకుంటున్నాడు ప్రభు ఆయన. అందుకే ఇక్కడ మీకు చాలా మందికి అర్థం కాదు. కఠోరుడు, దుర్మార్గుడు రాముడు కూడా గర్భవతి భార్యను పంపించాడు. ఆయన పంపించింది కాదు, అయోనిజావిడ
సీతమ్మ వారికి చాలా మంది తెలిసిందంటే అయోనిజ, ఆవిడ ఎవరి గర్భంలో జన్మించలేదు. అయోనిజ అంటే పుట్టుక లేనిది, సాక్షాత్తు అమ్మవారు అని అర్థం. అయోనిజము అంటే జ అంటే పుట్టుక, అసలు పుట్టుకనే లేనిది అమ్మవారు. కానీ రాముడు పుట్టాడు అంటే ఒకరి గర్భంలో జనించాడు ఆయన, ఎందుకని మానవుడయ్యాడు. కానీ అమ్మవారికి ప్రతి సంఘటన తెలుసు. తన అంశం ఏమిటి, పార్వతీదేవి ఉన్నప్పుడు రావణాసురుడికి ఇచ్చినటువంటి శాపాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే ఎక్కడో దగ్గర వీడిని సంహరించాలి నేను అని చెప్పేసి కాలాంతరంలో రావణ సంహారం జరగాలి. కాబట్టి ఆవిడ మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలి, వివాహం చేసుకుని ఆ రావణ సంహారం జరగాలి. ఇదంతా కూడా దుష్ట సంహారము, శిష్ట రక్షణ. ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. అమ్మవారు నిజంగా అంటే ఒక గర్భంలో పుట్టలేదు, ఆవిడ అయోనిజ లక్ష్మి అమ్మవారుగా పుట్టారు అనేసి. సో మరి అంటే రావణాసుడు భిక్షంలాగా వచ్చి భిక్షాటన చేసుకుని ఆవిడని బయటికి పిలిచిన ఆవిడ ముందు తెలుసా? అన్ని తెలుసు. అదేంటారు నేను తెలియకుండా ఏది అమ్మవారికి. ఆవిడ అందుకే అయోనిజ. కష్టాలన్నీ ఫేస్ చేసింది అవంతాను. మరి అదే కదా, అక్కడ మళ్ళీ మనం అక్కడ అమ్మవారికి చూడొద్దు, అక్కడ భార్యగా చూడాలి. మానవుడికి భార్యగా ఉంది. ఈ సంహరణ కోసం ఆయన ఆమె తీసుకున్న స్టెప్. ఇప్పుడు అంతా మీరు రావణాసురానికి వెళ్ళారు, 13 సంవత్సరాలు వనవాసంలో చెప్పులు లేకుండా తిరిగింది. భరతుడు వచ్చేసి తండ్రి అన్నయ్య చెప్పులు అడుగుతాడు, కనీసం నా అన్నయ్య నీ చెప్పులను ఇస్తే వాటిని నేను రాజ్యంలో పెట్టేసి సింహాసనం పెట్టేసి నేను పరిపాలన చేస్తానని చెప్పినప్పుడు చెప్పులు ఇచ్చేస్తాడు. ఆయన చెప్పులు ఇస్తే మరుక్షణము సీతాలక్ష్మణుడు కూడా వాళ్ళ చెప్పులు విసర్జిస్తారు, ఇద్దరు కూడా విసర్జిస్తారు. అంటే ఏమిటి ఇక్కడ మీ అర్థం ఏమిటి, అక్కడ దేవుళ్ళగా చూడొద్దు మీరు. ఆవిడకి దూరదృష్టి దివ్య దృష్టి ఉన్నప్పటికీ కూడా తను మానవుడిగా ఉన్నటువంటి తన భర్తను మాత్రమే ఫాలో అవ్వాలి, తన భర్తని ఫాలో అవ్వాలి అంతవరకే. కాబట్టి ఆ ఫాలో అవుతున్న విషయంలో తను భర్త పడుతున్నటువంటి ప్రతి కష్టాన్ని తను అనుభవిస్తూ ఇలా మనం అనుసరిస్తే ధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు మనకి తప్పకుండా భగవంతుడు అనుగ్రహం ఉంటుంది, మోక్షం ఉంటుంది చెప్పే తత్వం వరకు తీసుకోవాలి మనం. ఆవిడ తెలియదా అన్న విషయంగా తెలియకుంటుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు. ఎప్పుడైతే యుద్ధంలోకి వచ్చాడో తన అస్త్రాలన్నీ గుర్తొస్తాయి. అస్త్రాలన్నీ కూడా ఒక్కొక్కటి వరప్రభావంగా ఆయన రామబాణాన్ని విసిరిన తర్వాత మనకి రావణాసురుడు సంహరించబడతాడు. అంటే ఇవన్నీ కూడా అమ్మవారికి తెలిసిన విషయాలే, తెలియకుండా ఏం లేవు. తన యొక్క శాపం వల్ల రావణాసురుడు సంహరించారు అంటే లోకకంటకుడు అయిపోయాడు. ఇప్పుడు ఎన్నో పాపాలు చేసి కాలాంతరంలో లాస్ట్కు జరిగి కుబేరుణ్ణి వశం చేసుకున్నాడు, పుష్పమని లాగేసుకున్నాడు, అసలు మొత్తం కూడా అంటే ఇంద్ర పదవిని లాగేసుకుంటున్నాడు. ఆయన దేవుడిగా చూసుకుంటూ దేవుడితో కంపేర్ చేసుకోవద్దు. ఆ కాలానికి దేవుడికి మనకి కంపేర్ చేసుకోకూడదు. రాముడు మానవుడిగా పుట్టాడు, ఎక్కడ చెప్పలేదు ఆయన నేను దేవుడు అని చెప్పలేదు ఆయన. అందుకని కష్టాలు పడుతూ లక్ష్మణుడు కూడా ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నాడు. లక్ష్మణుడు కూడా తెలిసే విషయాలు, వచ్చింది అమ్మవారని తెలుసు, అమ్మవారు ఎప్పుడు కానీ తెలుసానికి. కానీ ఆ సమయంలో తనకున్నటువంటి భావన ఏంటి, నేను అన్నని మాత్రమే ఫాలో అవ్వాలి అంతే. అన్నను మాత్రమే ఫాలో అవుతూ అన్నగారికి సేవ చేసుకోవాలి, తల్లిగారైనటువంటి సీతమ్మకి సేవ చేసుకోవాలన్నటువంటి భావనతో ఉన్నారు వాళ్ళు. అందుకే లక్ష్మణుడికి శస్త్రజ్ఞులు ఎక్కువ ఉంటాయి, ఆయనకి శాస్త్ర పాండిత్యం లక్ష్మణుడికి ఎక్కువ. అసలు అన్నని ఎక్కడ వదిలిపెడితే ప్రమాదం పడుతుందో తెలుసు ఆయనకి. కానీ అక్కడ వదిన మాట వినాలి. ఆయన అంటాడు అన్న, అక్కడ చెప్పేస్తాడు వదిన మీకు తెలియదు అన్న అని ఆగుతాడు. అక్కడ అన్న శక్తి నాకు తెలుసు అని చెప్పుకుంటూనే ఆగిపోయి చెప్పండి వదిన అంటాడు. అన్నప్పుడు అమ్మ చెప్పండి అంటాడు. అన్నప్పుడు నువ్వు మెనను కాపాడపోతున్నావా అంటే తనకు తెలుసు వీడు వెళ్ళాడు, మరి రావణ సంహారం జరిగని చెప్పేసి వీడు పంపించాలంటే తులనాడాలి. అక్కడ ఆవిడ తులనాడుతుంది. ఆయన ఏదో వ్యామోహం చేత నన్ను అనేసి మాట అనేస్తుంది. అక్కడ లక్ష్మణుడు చెవులు పట్టుకుంటాడు. కానీ అక్కడ ఈ మాట అనకపోతే వాడు వెళ్ళాడు. ఎందుకు, అక్కడ మాతృ సంబంధించిన విషయంలో తల్లిని రక్షించాలి అంతే. రాముడు చెప్పి వెళ్ళాడు, నేను వచ్చేంత వరకు దారి చూసుకొని చెప్తాడు. ఆయన లక్ష్మణ రేఖ ఇస్తాడు. ఆ లక్ష్మణ రేఖకు చాలా బలం ఉంటుంది, అక్కడ విదత్తమైనటువంటి అంటే ఒక విరమైనటువంటి బలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క తత్వాన్ని రామావతారంలో రాముడిగా మనుషుగా చూడండి, అమ్మవారిని దేవతగా చూస్తూ ఆవిడ దివ్య దృష్టిని మాత్రమే చూడండి. కానీ రాముడితో ప్రయాణం అనేది కష్టాన్ని ఆనందాన్ని అనుభవించగలిగే తత్వాన్ని బోధించింది మనకు అమ్మవారు. కాబట్టి ఆవిడ తెలుసు, ఆవిడకి రావణి సంహారం కోసమే నేను జన్మించాలని తెలుసు. కాబట్టి ఆవిడ జన్మనే అది కారణం. కాబట్టి అందుకే అంటాను, పురాణాలని మనము 1కి 10 సార్లు చదివితే అంతరంగం అర్థమవుతుంది, ప్రతి వాక్యం మనకు అర్థమవుతుంది, ఎలా మనం జీవించాలి, ఎలా వెళ్ళాలి. రామాయణ తత్వమే అది. కానీ పైన చూసి కొంతమంది మహిమానులు, కొంతమంది స్త్రీలు కూడా రామాయణాన్ని వక్రీకరించి రాసి మన సమాజాన్ని భ్రష్టు పట్టించే స్థాయికి మనం దిగజారిపోయాం. మరి అటువంటి మేధావులు అనాల వాళ్ళు ఏమో తెలియదు, కానీ అటువంటి దిగజారిపోయిన తత్వం. బట్ రామాయణాన్ని 1కి 10 సార్లు చదవండి. రామాయణం సంపూర్ణంగా మనము అనుసరించగలిగేటువంటి దివ్య అమృతతుల్యమైనటువంటి ఒక పదార్థం. దాన్ని అనుసరించడం, అనుభవించడం గొప్ప కానుక. దీన్ని బట్టి ఏంటంటే భార్య భర్తలు ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలని ఆ ఇద్దరిని చూసి నేర్చుకోవాలి. ఎన్ని కష్టాలు పడుతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళు తినడానికి తిండి కూడా ఉండాలి, తినడానికి తిండి కూడా లేదు. తలుచుకుంటే ఎంత ఆహారం తినగలదో, ఎందుకంటే సాక్షాత్ అన్నపూర్ణే కదా. కానీ అయినా సరే భర్త తెస్తేనే తింటాడు. భర్తని ఎప్పుడు కూడా లక్ష్మణుడు తీసుకెళ్ళాడు. అన్న వదిలిన ఎక్కడికి వెళ్ళొద్దు మీరు,
తను తీసుకొస్తాడు, అన్ని తనే తీసుకొస్తాడు. అసలు ఎంత సేవ చేస్తాడు. అసలు చాలా మంది అంటారు అరణ్యంలో వాళ్ళు ఎక్కడ బాధపడ్డారు, లక్ష్మణుడు బాధ పాడ రాముడు పడలేదు. లక్ష్మణుడు పడిన బాధ కంటే రాముడు ఏం పడలేదు. ఎందుకంటే లక్ష్మణుడిని రాముడిని అడుగు తీసి అడుగు వేయించలేదు ఆయన. తనే ప్రతి చోట ముందడుగు వేశాడు. తన రక్తం కాలుతున్నప్పుడు చెప్పులు లేకుండా వెళ్తూ ఆ ముళ్ళుల్ని కూడా పక్క జరుపుతాడు కాళ్ళతో. రక్తం వస్తుంటే కూడా అసలు దాని గురించి కించిత్ కూడా బాధపడకుండా వారికి మార్గాన్ని సుగమం చేసుకుంటూ వెళ్తాడు. లాస్ట్ దగ్గరికి ఒక పుష్పం కూడా సీతమ్మవారి కింద పడితే నలిగిపోతే మా వదిన పాదాలని చెప్పేసి అమ్మ అంటాడు ఆయన, అమ్మ పాదాలని చెప్పేసి ఆ పుష్పాన్ని కూడా మెల్లగా జరుపుతుంటాడు. పుష్పాన్ని కూడా మీకు దగ్గర రాముల వారు ఒక అడవిలో వెళ్తున్నప్పుడు మనకి నావ వెతుకున్నప్పుడు ఒక కథ ఉంది మనకి, అహల్య శాప ముందు ఒక కథ ఉంటుంది. అక్కడ నదికి వెళ్తున్నప్పుడు చెట్ల నుంచి పూలు రాలుతాయి. ఆ పూలల్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయేమో, వదినమ్మ కాళ్ళ మీద పడి ఆ పూలు చనిపోతే పాపం తగ్గుతుందని చెప్పేసి ఆ పూలని శుతిమెత్తగా తీస్తుంటాడు ఆయన. అంటే చాలా నెమ్మదిగా తీస్తుంటాడు. అటువంటి కఠోర శ్రమ చేస్తాడు లక్ష్మణ స్వామి. కాబట్టి నిజంగా మనం పూజించాల్సి అంటే రాముడి కంటే కూడా ఎక్కువ లక్ష్మణుని పూజించాలి మనం, నిజంగా చెప్తున్నాను నేను. కానీ ఆ లక్ష్మణుని సేవ చేసుకొని తరించిపోయాడు ఆయన. ఆయనకు అదే ఆనందం. నా అన్న నేను చూసుకోవడం నాకు అంతకంటే గొప్పయింది అనుకుంటాడు. అందుకే క్షణంలో ఆయన వాళ్ళ తల్లి గట్టిగా చెప్తున్నా, కైకేయి చెప్తున్నా, నా బాట రామ బాట, నేను నా అన్న తప్ప నేను ఒకట్లేదని చెప్పేసి అన్నను అనుసరించడం, తల్లిడిగా అంటూ వదిలిని అనుసరించడం, అలా అని చెప్పి తల్లిని విస్మరించాడు ఆయన. అందరికీ కూడా క్షమాపణలు చెప్తూ నేను అన్నను మాత్రమే అనుసరించాలి ఇప్పుడు అని చెప్పేసి తను వచ్చినటువంటి కారణ జన్మని చెప్పాలి కదా అనుకుంటూ తను వెళ్ళిపోతాడు. సో అటువంటి సుందరమైనటువంటి కథ రామాయణం. అనుభవించగలిగేది, అనుసరించగలిగే అవకాశం కూడా ఉంది.